ఇప్పుడే ఓజీ సినిమా రెండోసారి చూసి రావడం జరిగింది. ఈ సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టైలైజ్డ్ వైలెన్స్. ప్రొటాగనిస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి వచ్చిన ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎంత స్టైల్ గా తీసాడంటే టెరంటినో నుంచి లోకి దాకా అందరి మేకింగ్ చూసేసినా కూడా సుజీత్ డీలింగ్ విత్ వైలెన్స్ అనేది చాలా ఎస్థెటిక్ గా ఉంది. సెకండ్ వచ్చేసి ఎలివేషన్స్. అసలు ప్రతి ఎలివేషన్ సీన్ ఎట్లా వేలాయంటే తను ఎలివేట్ చేసేది ఓజాస్ గంభీరన్ అయినా కూడా పవన్ కళ్యాణ్ కి తగ్గట్టు బ్లెండ్ చేశాడు. పిచ్చ స్టైల్ గా ఉన్నాడు కళ్యాణ్ అయితే. మూడోది వచ్చేసి డిఓపి. ఆ డిఓపి ఈ మధ్య అందరూ తీస్తున్నారులే అనుకుంటే సినిమాలో షిప్ లోపల ఒక సీన్ ఉంటుంది, కానీ ఆఫ్ స్క్రీన్ లో వాళ్ళు షిప్ లో ఉండరు. జస్ట్ ఆ కెమెరా మూమెంట్ తో వాళ్ళు నిజంగా వాటర్ మీద షిప్ లో మూవ్ అవుతున్నట్టు చూపిస్తాడు. హెవీ అదైతే. నాలుగోది వచ్చేసి కాస్టింగ్. ట్రైలర్ లో టీజర్ లో కనపడిన చాలా మంది క్యాస్ట్ సినిమాలో మనకు కనిపిస్తారు, కానీ ఈ యాక్టర్ కి వీక్ రోల్ పడింది, ఈ యాక్టర్ ని వేస్ట్ చేశారు అని చెప్పి ఎవరిని చూసినా అనిపిదు. దాంట్లో వరకు సక్సీడ్ అయ్యారు. ఇంకా నచ్చని ఆస్పెక్ట్స్ చిన్న చిన్న ఉన్నాయన్నమాట. స్టోరీ లైన్ ప్రిడిక్టబుల్ అయినా కానీ డ్రామా ఉంటది, కానీ ఆ డ్రామాని ఎంగేజింగ్ గా పెట్టడంలో కొంచెం మైనస్ పాయింట్ అనే చెప్పాలి. రెండోది మనకున్న TFI కన్స్టెంట్స్ మేరకు నువ్వు లవ్ స్టోరీ పెట్టడం కరెక్టే, గానీ దానికి మరీ అచ్చ తెలుగులో పండంటి కాపురం లాంటి మేకింగ్ అవసరం లేదనిపించింది. ఇంకా తమన్ గురించి సెపరేట్ చెప్పలేదు, యునానిమస్ రెస్పాన్స్. కానీ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా టైటిల్ కార్డు ఎండ్ కార్డు మాత్రం కొత్త ప్రెజెంటేషన్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు. సుజిత్ యాజ్ ఎ ఫ్యాన్ గా కళ్యాణ్ మీద ఉన్న ఇష్టాన్ని మాత్రం చాలా బాగా అండ్ కొత్తగా చూపించుకున్నాడు.